మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మరణం విషయంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అంశము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపదేశాన్ని దాచి ఉంచింది. అనేకమైన విషయాలు, అది సిలువైన, మేకులైన, ముండ్ల కిరీటమైన, ఆయన ధరింపజేసినటువంటి వస్త్రమైన, ఆయన అంగి అయినా, అన్ని ఒక విశేషమైనటువంటి విశ్లేషణతో కూడుకున్నటువంటి క్రియలు. అందులో ఈ పూట దైవ ప్రేరేపణతో మీ ఎద్దుకు తీసుకొచ్చినటువంటి విషయం ఏదనగా మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. ఆయనకు ఉదారంగా వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనకు నమస్కారం చేసిరి. చదివిన వాక్య భాగంలో ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టిరి. ఎన్నో రకాలైనటువంటి క్రూరమైన హింసాత్మకమైనటువంటి క్రియలు చేస్తూ ముండ్ల కిరీటాన్ని పెట్టమని వీళ్ళకి ఎవరు చెప్పారు? కొరడా దెబ్బలు మాత్రం కొట్టమని రోమా అధికారి వారికి ఆజ్ఞాపించాడు. పిలాతు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఆజ్ఞాపించాడు. కానీ ముండ్ల కిరీటం పెట్టమని వీరికి ఎవరు చెప్పారు? దీనిలో ఉన్నటువంటి దాగి ఉన్న సందేశాన్ని మనం గుర్తించాలంటే మనం సృష్టి ఆరంభానికి మనం వెళ్ళాలి. అసలు ఈ ముండ్లు అనేటువంటి విషయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సృష్టిలో ఆహ్లాదకరమైన, సమృద్ధిని కలిగించే, ఆకలి తీర్చే ఆహారాన్ని ఇచ్చేటువంటి సంతోషకరమైనటువంటి ఏదైనా తోట ఆదిలో ఆదాముకు అవ్వకిచ్చాడు. కానీ ఆ తోటలో ముండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పొలం ఎక్కడన్నా చూస్తే అందులో ముండ్లు ఎవరు వేయరు. ముండ్ల చెట్లు రావాలని ఎవరు కోరుకోరు. పొలం, అది తోటైనా ఏదైనా సరే, పూలైనా, పండ్లైనా, కాయలైనా ఏదైనా సరే, అది సమృద్ధిగా పచ్చగా ఉండాలి, ఎదగాలని కోరుకుంటారు. కానీ దానిలో ముండ్లు ఉండాలి, ముండ్ల తుప్పులు కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు. అయితే ప్రభు దేవాతి దేవుడు ఈ ఏదైనా తోటను వేసినప్పుడు దానిలో ముళ్ళ తుప్పలు లేవు. ఆయన ఆదామావకి ఏదైతే కావాలో, ఏదైతే వాళ్ళకి సంతోషంగా ఉంటుందో దాన్నే వారికి అనుగ్రహించాడు. అయితే ముళ్ళ తుప్పలు ఎక్కడి నుంచి వచ్చని? దేవుడు ముళ్ళ తుప్పను తయారు చేశాడా? కాదే. ఆదిలో దేవుడు ఉపద్రవాన్ని కలిగించాడా? కాదే. ఆదిలో దేవుడు నష్టాన్ని కలిగించేటువంటి జీవులను, రోగాల్ని పెంపొందించే జీవులను ఆయన సృష్టించాడా? లేదే. అవన్నీ మనుషుల యొక్క అవిధేయతను బట్టి, వారి అతిక్రమణను బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి దేవుడు వాటిని అనుమతించాడు. మోషే ఇజ్రాయేలీని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తీయులకు 10 రకాలైనటువంటి తెగుళ్ళు దేవుడు పంపించాడు. అంతకు ముందు వరకు అవి నష్టాన్ని కలిగించేవిగా లేవు, కానీ అప్పటి నుండి జనులకు నష్టాన్ని కలిగించేవిగా మార్చబడినాయి. అదే విధంగా దేవుడు సృష్టిలో ముండ్ల తుప్పలు లేవు, నష్టాన్ని కలిగించేది ఏదీ లేదు. వారి అవిధేయతను బట్టి వచ్చినటువంటి క్రియలే నష్టాన్ని కలిగించేటువంటి క్రియలు. మనం ఆదికాండం 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట నీవు తిందువు. కొంచెం పైనుంచి చదివినట్టయితే ఈ ఒక మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీ నిమిత్తము నేల శపించబడింది గనక ఇక అది ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను నీ కొరకు పుట్టిస్తుంది. అందులో నుండి నువ్వు కష్టపడి చెమటోర్చి సేద్యపరిచి నువ్వు ఆహారాన్ని సంపాదించుకొని తినడమే. నువ్వు చేసిన అవిధేయతను బట్టి ఇప్పటి వరకు నీకు సంతోషంగా, ఆహ్లాదకరంగా, నీకు నెమ్మదిగా ఉన్నటువంటి సుఖమయమైనటువంటి జీవితం నువ్వు చేసిన అవిధేయతను బట్టి నీకు శాపంగా మార్చబడింది. నీ నిమిత్తం నువ్వు ఒక్కడవే శపించబడలేదు, కానీ నీ నిమిత్తం భూమి కూడా శపించబడింది. అది నీకు ఉచితంగా ఆహారాన్ని ఇవ్వదు, నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. కనుక దేవుడు శపించబడింది భూమి అని చెప్పి గచ్చ పొదలు, ముండ్లు, తుప్పలు ఇక్కడ నుంచి అవి పుడతాయి అని చెప్పాడు. అనగా ఈ ముండ్లు, గచ్చపొద అంటే ముండ్ల తుప్పలు శాపానికి సూచనగా. బాప్తిస్మిచ్చి యోహాను కూడా తన శిష్యులతో అంటాడు, యేసే ఆ ప్రాంతం నడుచుకుంటూ వెళ్తుంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. అంటే మోసుకొని వెళ్తున్నటువంటి దేవుని గొర్రెపిల్ల పాపాన్ని, శాపాన్ని, ఉగ్రతను, తీర్పును, రోగాన్ని, అంతటిని, అపరాధములు, దోషాన్ని అన్ని ఆయన మోసుకొని వెళ్తున్నాడు. ఎట్లా మోసుకొని వెళ్తున్నాడంటే ఆ ముండ్ల తుప్పలు ఆయన తల మీద పెట్టుకొని మోసుకొని వెళ్తున్నాడు. అవి ఆయన తలను చీల్చి వేస్తూ ఉండగా, ఆయన మెదడులకు చుచ్చుకొని గుచ్చుకొని ఆయన ఇబ్బంది పెడుతూ ఉండగా, ఆయన ఆలోచించడానికి, ఆయన అడుగు వేయడానికి కూడా ఏమాత్రం శరీరం సహకరించని విధంగా అతన్ని ఆయన తలలోకి అవి గుచ్చుకొని వెళ్తూ ఉండగా వాటిని ఆయన భరిస్తూ మోసుకొని వెళ్తున్నాడు. ఆయన సిలువను పాప భారముగా మనం చూస్తూ ఉంటాం, సరియే. ఆయనను అందులో మనం
గుర్తించాల్సిన మరొక కోణం ఏంటంటే ఈ ముండ్ల కిరీటం. ముండ్ల కిరీటం శాపానికి సాదృశ్యం, శపితమైనటువంటి బ్రతుకుకు సాదృశ్యం. మనందరి శాపాన్ని, మనందరి దోషాన్ని, మనందరి తీర్పును, మనందరి మీదకి రావాల్సినటువంటి ఉగ్రతను ఆయన తన తల మీద పెట్టుకొని అది ఆయన చీల్చివేస్తూ ఉండగా, అది గుచ్చుతూ ఆయనకి ఇబ్బంది కలిగిస్తూ ఉండగా కూడా ఇది నా జనుల శాపం, ఇది నా జనులు చేసిన అవిధేయతను బట్టి వచ్చినటువంటి శాపం, ఇది వారు నరకానికి వెళ్ళవలసిన దేవుని ఉగ్రత, ఇది వారి మీదకి రాకుండా నేను మోయాలి అని ఆయన దాన్ని ఊర్చుకుంటూ, దాన్ని సహిస్తూ, దాన్ని మోస్తూ ఆయన ధరించుకున్నటువంటి కిరీటమే ముండ్ల కిరీటం. కాళ్ళ కింద మట్టిలో ఉండవలసినటువంటి ముండ్లు ఆయన తల మీదకు వచ్చినాయి. మనిషి చేసినటువంటి అవిధేయతను బట్టి కాళ్ళ కింద ఉండాల్సినటువంటి సాతాను తంత్రాలు, సాతాను క్రియలు మనిషి నెత్తి మీదకు వచ్చినాయి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి అనే విషయాన్ని ప్రభు ముండ్ల కిరీటాన్ని ధరించుకోవడం మనం అర్థం చేసుకోవచ్చు. నేడు క్రీస్తు ధరించుకున్నటువంటి ఆ ముండ్ల కిరీటం, అనేకులు ముండ్ల కిరీటంలో దాన్ని చూడట్లేదు, కానీ మనుషులు సంతోషంగా కిరీటం మాకెంతో సంతోషంగా ఉంది, ఇది మేము ఎప్పుడు మోసుకుంటూ వెళ్తామనేటువంటి ఉద్దేశంతో దాన్ని మోసుకువెళ్తూ ఉన్నారు. సినిమాలు, సీరియలు, అబద్ధాలు, కొండేలు, మోసాలు, వ్యభిచారము, కాముకత్వము, ద్వేషాలు, ఉద్రేకాలు, యుద్ధాలు, అన్యాయము, మోసము, ప్రేమలేని తత్వము, కీడు చేయనటువంటి ఆలోచన, హత్యలు, మానభంగాలు, ఇవన్నీ పాపాన్ని నెత్తి మీద పెట్టుకొని తలలో అటువంటి పాపభూయిష్టమైనటువంటి క్రియలను మెదడులో దాచుకొని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అవి భూమిలోనూ, అవి కాళ్ళ కింద ఉండవలసినటువంటి ముండ్లు, సాతాను క్రియలు, కానీ అవి మనిషి నెత్తి మీదకి వచ్చినాయి. వారికి అది సంతోషంగా ఉంది, దాని అర్థము తెలియట్లా. ప్రభు సెలవిస్తున్నారు, నేను మీ పాపాలు, మీ శాపాలు నా తల మీద పెట్టుకుని నేను మోసుకుని వెళ్తున్నాను, కాబట్టి ఇప్పటికైనా మీ పాపాలు వదిలేసేయండి. ఇంకా మేమే పెట్టుకుంటాం, మేమే ధరిస్తామంటే కనుక ఆ పాపాలు తలను పట్టుకొని, తలను ఈడ్చుకుంటూ, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని మరల గొలుపుతూ నరకానికి తీసుకెళ్లి పడేస్తుంది. క్రీస్తు మన శాపానంతా భరించాడు, మన పాపాన్ని ఆయన మోసాడు, పాప భారాన్ని ఆయన వహించాడు, మరణాన్ని ఆయన వహించాడు. మనం నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్లకుండా ఆయన అడ్డుకట్టగా మార్చబడ్డాడు. కనుక మన భారం, మన పాపం ఆయన మోసి ఉండగా ఇంకా పాప భారాన్ని మోయటకు అవివేకమైనటువంటి సాతాను బంధకాల్లో ఉండక ఆయనకు, ఆయన చెంత, ఆయన పాదాల చెంత, ప్రభు నేను పాపిని ఒప్పుకున్నట్లయితే మన శాపాల నుండి, మన పాపాల నుండి, మన అవిధేయత నుండి, సాతాను తంత్రాల నుండి మనల్ని విడిపించి ఆయన విమోచించి స్వేచ్ఛను మనకు అనుగ్రహిస్తాడు. కేవలం మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క పాపాలను బట్టి, మన అతిక్రమణ బట్టి, మన దోషాలను బట్టి ముండ్లు పాదాల కింద నేలలో ఉండవలసినవి ఆయన నెత్తి మీదకి, ఆయన తల మీదకి రాబడిని. కనుక ఆయన మన భారాన్ని వహించడని, మన పాపాన్ని విడిచిపెట్టి ఆయనకు సాక్షులుగా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ రక్షించబడే పరలోక రాజ్యానికి వారసుల మగుదముగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో దాన్ని కట్టి ఫలింపు చేయనుగాక. తల ఉంచి కళ్ళు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, నేటి దినాన్ని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ మీద శత్రులు ముళ్ళ కిరీటాన్ని పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు అది ఎంతో నీ తలను, అయ్యా నీ శరీరాన్ని ఎంతో చీల్చివేస్తూ బాధాకరంగా, ఇబ్బందికరంగా మార్చబడినప్పటికీ దాన్ని నువ్వు అనుభవించావు. కారణం ఆ శాపం మేము అనుభవించకూడదని, ఆ పాపం బట్టి మేము నరకానికి వెళ్ళకూడదని మీరు అనుభవించారు. ఆయనను అనేకులు నేటి దినాన్న పాపంలోనే ఇంకను నిలిచి ఉండి అదే ఆ ముండ్ల కిరీటాన్ని ఏదో రాజకిరీటంగా భావిస్తూ వారు జీవిస్తూ ఉండగా దయచేసి వారిని క్షమించండి. అది రాజకిరీటము కాదు, అది సంతోషకరమైనటువంటి కిరీటం కాదు, అది చీల్చివేసి తలను కట్టివేసి బంధించి నరకానికి పడవేసేటువంటి కిరీటం అని, అది ముండ్ల కిరీటం అని గుర్తించడానికి సహాయం చేయండి. అయ్యా నీవు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆ కిరీటం మా మీద ఉండకూడదని, ఆ పాపము శాపం మా మీద పని చేయకూడదని, వాటన్నిటినీ మీరు మీ శిరస్సు మీద వహించి మీరు మాకు విడుదలనిచ్చారు. ఒక్కసారి నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించిన ఎడల దాని నుండి పూర్తిగా విడుదల పొందగలమని మీరు స్పష్టంగా తెలియజేశారు. కనుక ఈ వాక్యం వింటారు ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారిలో ఇంకనూ ప్రార్థనాత్మక నింపండి, ఇంకనూ రక్షణ పొందిన వారు ఉంటే వారిని ఇంకనూ ఆధ్యాత్మికంగా వృద్ధి నొందింప చేయని, వారిని ఆశీర్వదించండి, సమృద్ధిని దయచేయండి. సమస్త కొరతలను తీసివేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని, వారికి ఇంకనూ ఏది కొరతగా ఉందో సమస్త కొరతను, అయ్యా ఇంకా వారికి ఏది అక్కరగా ఉందో సమస్త అక్కర్లను అయ్యా వారికి తీర్చి, వారికి క్షేమాన్ని, ఆదరణను, ధైర్యాన్ని, నెమ్మదిని కలుగు చేసి మీరు ఆ రాజ్యాన్ని సిద్ధపరచమని నీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ ఈ పరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.